హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. మరి దరఖాస్తు చేయడానికి ఏపీ టెట్ కు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు సమయం ఉంది. మరి ఈ టెట్ కు డిఎస్సి రాయబోయే అభ్యర్థులతో పాటు ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. మరి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి సమయంలో చాలా మంది అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. వాటికి సమాధానాన్ని మరి ఏపీ టెట్ వారు ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ రూపంలో మీకు సమాచారాన్ని అందించడం జరిగింది. కాబట్టి ఏపీ టెట్ కు సంబంధించి సందేహాలన్నీ కూడా ఏవైనా ఉంటే వాటిని ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూడడం ద్వారా వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ tet2dse.apcfss.in. ఈ వెబ్సైట్ లోకి మనం వెళ్తే ఇక్కడ మనకు ఫ్యాక్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ కనిపిస్తున్నాయి. అలాగే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది, ప్రీవియస్ టెట్ రిజల్ట్ ఉంది, టోటల్ సిలబస్, షెడ్యూల్, జీవో, నో యువర్ యూజర్ ఐడి, నోటిఫికేషన్ అంటూ పూర్తి వివరాలతో పాటు మనకు ఇక్కడ ఏవైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి కావాల్సినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు ఈమెయిల్ ఐడి, ఒకవేళ మీకు ఈ ఫోన్ నంబర్స్ కలవని పక్షంలో మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. దీనికి కూడా మీ యొక్క సమస్యను మెయిల్ చేస్తే మీకు సమాధానం మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఫోన్ కాల్ చేసేవారు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఈ సమయంలో మీరు ఫోన్ కాల్స్ చేసి మరి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక మనం ఏవైతే టెట్ కు అభ్యర్థులు దరఖాస్తు చేస్తూ ఉన్నారో దరఖాస్తు చేసే సమయంలో వచ్చేటటువంటి సందేహాలకు సమాధానాలను మనం ఇక్కడ చూద్దాం. ఏపీ టెట్ నవంబర్ 2025 అభ్యర్థులు దరఖాస్తు నింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు దరఖాస్తు నింపే సమయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు నింపడానికి ముందుగా ఏపీ టెట్ నవంబర్ 2025కు నిర్దేశించిన అధికారిక వెబ్సైట్ http://tet2dse.apcfss.in అనే వెబ్సైట్ లో మాత్రమే లాగిన్ కావాలి. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మరి ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు అపియరెన్స్ అనేది కనిపిస్తుంది. మరి ఈ వెబ్సైట్ లోనే మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ డౌన్ కు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. దాంతో పాటు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, జీవోస్ ఉంటాయి. మరి వీటిలో మెయిన్ గా ఇన్ఫర్మేషన్ బులెటిన్, నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు అభ్యర్థి చదివి అర్థం చేసుకోవాలి. దాంట్లో మరి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అంటే ఏ క్వాలిఫికేషన్ ఉంటే దరఖాస్తు చేయొచ్చు. అటువంటి క్వాలిఫికేషన్స్ ను క్షుణ్ణంగా మరి చూసుకొని దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే మనం తీరా కష్టపడి డిఎస్సి వరకు వెళ్ళి సెలెక్ట్ అయినప్పటికీ కూడా కరెక్ట్ అయినటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా అప్లై చేసినటువంటి వారిని వారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరి మొన్న రీసెంట్ గా కూడా మనం ఒక విషయాన్ని చూసాం. డిఎస్సి లో మొత్తం అంత పరీక్ష రాసి డిఎస్సి లో మరి సెలెక్ట్ అయిన తర్వాత తీరా సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో మరి ఏదైతే వారు పోస్టు సాధించారో ఆ పోస్టు కు సంబంధించినటువంటి మెథడాలజీ వారికి లేకపోవడంతో మరి వారిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదు అంటే మీరు దరఖాస్తు చేసే సమయంలోనే పూర్తిగా వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా అర్హతల విషయంలో మనం క్షుణ్ణంగా చూసుకోవాలి. తర్వాత ఏపీ టెట్ అభ్యర్థుల పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ OTPR ప్రక్రియను http://tet2dse.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా పూర్తి చేయవలసిందిగా తెలియజేయడం అయినది. ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి.
దానికోసం మనకి ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీ వివరాలన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కేటాయిస్తారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డే మీకు వచ్చింది అంటే మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. దాని తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయి మీ యొక్క దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఆధార్ నంబర్, సంప్రదింపు వివరాలు అనగా అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, విద్యార్హతలు, చిరునామా వివరాలు నమోదు చేయాలి. మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకమును నిర్దేశించిన ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థికి ఒక ప్రత్యేక రెఫరెన్స్ ఐడి కేటాయించబడుతుంది మరియు అది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడికి పంపబడుతుంది. ఈ రెఫరెన్స్ ఐడిని ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సంబంధించిన అన్ని దరఖాస్తులు మరియు సంబంధిత సమాచారానికి ఉపయోగించాలి. ఇక అభ్యర్థులు దరఖాస్తు సమర్పణకు ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఓటీపీఆర్ ప్రొఫైల్ ప్రింట్ అవుట్ భద్రపరచుకోవాలి. ఓటీపీఆర్ యొక్క ఉద్దేశం ప్రతి అభ్యర్థికి ఒక శాశ్వత మరియు ప్రత్యేక ప్రొఫైల్ కేటాయించడం, తద్వారా వారు భవిష్యత్తులో జరిగే ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు మళ్లీ వివరాలు నమోదు చేయకుండా సులభంగా దరఖాస్తు చేసుకునే వీలును కల్పించడం. అభ్యర్థికి కేటాయించబడిన క్యాండిడేట్ ఐడితో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తులోని అన్ని వివరాలను సరైన సమాచారంతో నింపి దరఖాస్తును పూర్తి చేసుకోవాలి. దరఖాస్తు ప్రివ్యూ చూసుకుని ప్రింట్అవుట్ తీసుకుని వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేస్తే మన యొక్క వివరాలను మనం మార్చుకోవడానికి కుదరదు. కాబట్టి మనం ప్రింట్ ప్రివ్యూలోనే మొత్తం అన్ని వివరాలను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే మనకు చెక్ చేసుకోవడానికి కూడా వెరిఫైడ్ అనే ఒక చెక్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాటన్నిటిని మనం ఏదైతే అక్కడ వెరిఫైడ్ చేసుకోండి అని అన్నారో వాటిని మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఇక దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద తెలిపిన హెల్ప్ డెస్క్ నంబర్లకు ఆఫీస్ పనిచేయు రోజుల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 లోపల ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరి వాటికి సంబంధించిన ఫోన్ నంబర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నంబర్స్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఉదయం 10 నుండి 5:30 వరకు. ఒకవేళ దరఖాస్తు నింపేటప్పుడు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్ లో డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకొని తిరిగి దరఖాస్తు సబ్మిట్ చేయాలని తెలియజేయడం అయినది. కాబట్టి ఏవైనా తప్పులు జరిగితే మీరు 1-2 తప్పులు మరి మార్చుకోవడం కాకుండా పూర్తి దరఖాస్తునే డిలీట్ చేసి మరి మీ యొక్క దరఖాస్తును తిరిగి సబ్మిట్ చేయవచ్చు అంటూ కూడా ఇందులో ఆదేశించడం మనం చూడవచ్చు. కాబట్టి చాలా వరకు తప్పులు లేకుండానే మీ యొక్క టెట్ దరఖాస్తును నింపి సబ్మిట్ చేయండి. ఒకవేళ అనుకోని పొరపాట్లు ఏవైనా చోటు చేసుకున్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి మీకు డిలీట్ ఆప్షన్ కూడా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఇచ్చాము అంటూ ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇవి మరి ఎవరైతే అభ్యర్థి ఏపీ టెట్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి ఎంతో ఉపయోగపడేటటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.